ఇవాళ కొండా లక్ష్మణ్ బాపూజీ తెలంగాణ బీసీల ఆరాధ్య దైవం కొండా లక్ష్మణ్ బాపూజీ ఆయన జయంతి ఇవాళ తెలంగాణ రాష్ట్రం నుంచి ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం కోసం మంత్రి పదవిని త్యాగం చేసినటువంటి ముద్దు బిడ్డ పద్మశాలి బిడ్డ ఆయన జీవితమంతా తెలంగాణ పోరాటమే, ఆయన జీవితమంతా బీసీల అస్తిత్వమే ఆయనది ఇవాళ జయంతి. ఆ జయంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్నందుకు రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలతో పాటు అలాగే నిన్న చాకలైలమ్మ జయంతి జరిగింది. చాకలైలమ్మ కూడా మహిళా యూనివర్సిటీకి ఆమె పేరును పెట్టడం, అలాగే ఈ చేనేత యూనివర్సిటీకి ఏదైతే ఉందో దానికి కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు పెట్టడం, హ్యాండ్లూమ్ మినిస్ట్రీకి కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు పెట్టడం, ఇదంతా చాలా అద్భుతం. అసలు కొండా లక్ష్మణ్ బాపూజీ ఏంది, ఆయన రాజకీయ ప్రస్థానం ఏంది, ఏం చేసిండు, ఎందుకోసం ఆయనను గుర్తుపెట్టుకోవాలి కొండా లక్ష్మణ్ బాపూజీని? కొండా లక్ష్మణ్ బాపూజీ జీవితం అంత సాదాసీదా జీవితం ఏం కాదు. ఒక సాధారణ చేనేత అంటే పద్మశాలి కుటుంబంలో పుట్టి అంచెలంచెలుగా ఎదిగి అనేక ఉద్యమాలు పోరాటాలు చేసి రాష్ట్ర మంత్రిగా అలాగే స్పీకర్ స్థాయి వరకు వెళ్ళినటువంటి వ్యక్తి కొండా లక్ష్మణ్ బాపూజీ. ఆయన భువనగిరి నుంచి 2 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందడం జరిగింది. అప్పుడు భువనగిరి నియోజకవర్గం కాదు, చిన్నకొండూరు నియోజకవర్గం అనేవాళ్ళు. చిన్నకొండూరు అనేటువంటి ఊరు ఉంటుండే, ఆ ఊరు పేరున నియోజకవర్గం ఉండేది. చిన్నకొండూరు నియోజకవర్గం నుంచి ఆయన 2 సార్లు గెలవడం జరిగింది. అక్కడ సిర్పూర్ కాగజ్ నగర్ నుంచి ఇక్కడికి రావడం జరిగింది. ఆదిలాబాద్ జిల్లా, ఉమ్మడి ఆదిలాబాద్. సిర్పూర్ కాగజ్ నగర్ నుంచి ఇక్కడికి ఎందుకు వచ్చిండు అంటే ఆ రోజే కొండా లక్ష్మణ్ బాపూజీ గారు గుర్తించింది ఏంటంటే ఈ భువనగిరి కాన్స్టిట్యున్సీలో పద్మశాలీలు ఎక్కువ మోతాదులో వాళ్ళ ఓట్లు ఉన్నాయనేటువంటి విషయం, పోచంపల్లి ఈ ప్రాంతం ఇదంతా తీసుకుంటే ఎక్కువ ఓట్లు ఉన్నాయనేటువంటి విషయంతో ఆయన ఇక్కడికి మైగ్రేట్ కావడం జరిగింది. తర్వాత ఇక్కడి నుంచే పోటీ చేసి ఇక్కడి నుంచే మంత్రి పదవులు పొంది ఇక్కడనే పదవులను త్యాగం చేసినటువంటి వ్యక్తి కొండా లక్ష్మణ్ బాపూజీ. సో కొండా లక్ష్మణ్ బాపూజీ ప్రాతినిధ్యం వహించినటువంటి భువనగిరి కాన్స్టిట్యున్సీకి సంబంధించినటువంటి ఒక ముఖ చిత్రాన్ని ఇవాళ బీసీలు, ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి ఓసీలు, అసెంబ్లీ నియోజకవర్గంలో ఏం జరిగింది అనేది ఒకసారి లెక్కలు తీసేటువంటి ప్రయత్నం చేద్దాం. ముందుగా